హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ స్పైసీ ఈవినింగ్ స్నాక్ మిర్చి బజ్జీ చేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకోండి వాటర్ యాడ్ చేసుకొని. మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, బేసన్, రైస్ ఫ్లోర్, అజ్వైన్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కుకింగ్ సోడా, వాటర్ అండ్ ఆయిల్. ఫస్ట్ ఒక బౌల్లో రైస్ ఫ్లోర్, బేసన్, రెడ్ చిల్లీ పౌడర్, అజ్వైన్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కుకింగ్ సోడా అండ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. నాట్ టూ థిక్ అండ్ నాట్ టూ రనీ. మిర్చికి పిండి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మిర్చి లోపల పెట్టడానికి ముందుగా నానబెట్టుకున్న చింతపండు, శనగపిండి, జీలకర్ర అండ్ వామతో చేసిన పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిర్చిని నీట్గా వాష్ చేసి మిడిల్లో కట్ చేయండి. ఇలా సీడ్స్ ఎక్కువ స్పైస్ ఇస్తాయి కాబట్టి సీడ్స్ తీసేయండి. ఇప్పుడు చింతపండుతో చేసిన పేస్ట్ని మిర్చి మధ్యలో పెట్టండి ఇలా. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మిర్చిని బ్యాటర్లో డిప్ చేసుకొని స్లోగా ఆయిల్లో వేయండి ఒక్కొక్కటిగా. ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. వన్ సైడ్ కలర్ చేంజ్ అయ్యాక అదర్ సైడ్ ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేయండి. అంతే అండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ టైంలో ఈ మిర్చి బజ్జీ తింటే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ వెదర్కి మిర్చి బజ్జీ అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. If you like the video, please like, share and subscribe to my channel. Thank you all for watching my video.